హాయ్ అండి, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి రవ్వ లడ్డు అండి. ఈ రవ్వ లడ్డులో ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే నెల రోజులు కూడా పాడవకుండా ఉంటుందండి. ఆ ప్రాసెస్ ఏందో ఈ వీడియోలో అయితే మనం చూసుకుందాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో పావు కేజీ అన్ని నెయ్యినైతే వేసానండి. నెయ్యి వేగిన తర్వాత అందులోకి బాదం జీడిపప్పులు వేసానండి. ఈ నెయ్యి అయితే నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినే వాడానండి, బయట షాప్లో అయితే కొనలేదండి. ఈ బాదం జీడిపప్పులు అనేది గోల్డెన్ కలర్ వచ్చాక వేరే బౌల్లో అయితే తీసుకోవాలండి. తీసుకొని అదే నెయ్యిలోకి ఉప్మా రవ్వనైతే తీసుకుంటున్నానండి. సూజీ రవ్వను తీసుకొని ఈ నెయ్యి అంతా ఉప్మా రవ్వకు కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. నేనైతే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 15 to 20 మినిట్స్ అయితే పట్టిందండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి, అంటే మరీ హై ఫ్లేమ్లో అట్లా పెడితే రవ్వ అనేది మాడిపోతుంది. అందుకని మీరు సిమ్లోనే చేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఈ రవ్వ అనేది ఎంత వేగితే లడ్డు అనేది అంత టేస్ట్ వస్తుందండి. అలా అని మరీ మాడగొట్టద్దండి. ఇందులోనే నేను 1 కప్పు ఎండు కొబ్బరిని అయితే తీసుకున్నానండి. మీరు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. ఎండు కొబ్బరి తీసుకుంటే లడ్డు అనేది పాడవకుండా ఉంటుందండి. పచ్చి కొబ్బరి తీసుకుంటే 10 డేసే అలా వస్తుందండి లడ్డు. అందుకనే ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. ఈ ఎండు కొబ్బరి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ రెండింటిని మిక్స్ చేసిన దాన్ని కలుపుతూ ఉండాలండి. అలా బాగా కలిపిన తర్వాత దీన్ని మరొక బౌల్లోకి తీసుకోవాలండి. అదే మనం జీడిపప్పు బాదం వేయించిన బౌల్ అయితే తీసుకున్నాం కదా, అదే బౌల్లోకి ఈ మిక్సీనంతా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, కలర్ అనేది చేంజ్ అయిందండి. అలా చేంజ్ అవ్వాలండి. అలా తీసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 2 కప్పుల షుగరు, 1/2 కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే 1/2 కప్పే వాటర్ తీసుకోవడం వల్ల పానకం అనేది తొందరగా అవుతుందండి. అందుకనే వాటర్ అనేది ఎక్కువ వేయకండి. అలా వేస్తే ఏమవుతుందంటే పానకం పట్టడానికి చాలా టైం తీసుకుంటుందండి. అందుకనే వాటర్ అనేది తక్కువ తీసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలండి. తొందరగా పానకం అనేది వచ్చేస్తుందండి. వీడియోలో చూపించినట్టుగా పానకం అనేది జిగురు అనేది రావాలండి. అలా వస్తేనే పానకం వచ్చినట్టు, లడ్డులు కూడా కరెక్ట్ షేపు అండ్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. ఇది ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు పెట్టుకున్న, అందుకనే మీకు పానకం అనేది కనిపిస్తలేదు, అంటే చిక్కదనం అనేది కనిపిస్తలేదు. ఒక్కొక్కసారి పానకం అనేది తక్కువ అవుతుందండి. అలా అయినప్పుడు మళ్ళీ కొంచెం షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని పానకం పట్టుకోవాలండి. ఈ అయిన పానకంలోకి మనం పక్కన పెట్టుకున్న ఈ సూజీ రవ్వను అయితే అందులోకి వేసుకోవాలండి. అంతా వేసుకొని కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ అంటే ఈ పానకం అంతా ఆ రవ్వకి పట్టేటట్టు చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేడి చేసిన పొడిగా అయితే అవుతుందండి. చూడండి, చక్కగా రవ్వకు అంతా పానకం అయితే పట్టేసిందండి. అట్లా 5 మినిట్స్ కలిపిన తర్వాత ఇలా ఉండాలండి. మరీ పొడిగా ఉండద్దు, మరీ ఎక్కువగా పానకం అనేది ఉండద్దండి. అలా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే పక్కన పెట్టుకొని 5 మినిట్స్ అయితే ఆరనివ్వాలండి. ఆరితేనే లడ్డూలు అనేది కరెక్ట్గా వస్తాయి. మనం చేయడానికి కూడా బాగుంటుందండి, లేకుంటే మన చెయ్యి అనేది కాలిపోతుంది. ఇప్పుడు నేను వేడిగా ఉన్నప్పుడు లడ్డులు ఎలా వస్తాయో, చల్లగా ఉన్నప్పుడు లడ్డూలు అనేవి ఎలా వస్తాయో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకున్నానండి, అంటే కరెక్ట్ షేప్ అనేది మనకు చేయడానికి కూడా కరెక్ట్గా రాదండి. చెయ్యి అయితే బాగానే కాలిపోతుందండి. ఈ షేప్ అనేది కూడా కరెక్ట్గా రాలేదండి. దాన్ని ఒక బౌల్లో అయితే తీసుకున్న, ఎయిర్ కంటైనర్ బాక్స్లో అయితే తీసుకున్నానండి. తర్వాత ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు అయితే చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నాం. మరీ చల్లగా మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. చూడండి, ఇలా చేస్తే లడ్డు షేప్ అయినా స్మూత్గా వచ్చిందండి. అలా అన్ని లడ్డూలు తయారు చేసుకోవాలండి. పానకం ఎక్కువైనప్పుడు కొంచెం ఎక్కువ వేడి చేయండి. పానకం తక్కువ అయితే కొంచెం షుగర్ పానకం మళ్ళీ పట్టుకోవాలండి. ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా మీకు
జరిగాయా? అలాంటి మిస్టేక్ జరిగితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. ఇది అండి టుడే రెసిపీ. లడ్డూలు అయితే చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.